నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి స్పెషల్ స్టోరీ. నేను రేచల్. భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. న్యూజిలాండ్ను చిత్తు చేసి 96 పరుగుల తేడాతో వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడిన వేళ దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. కానీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఈ గెలుపు ఉత్సాహంలో ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని నింపాయి. కోహ్లీని అస్సలు మిస్ కాలేదు అంటూ గంభీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తున్నాయి. ఇది కేవలం మాటల యుద్ధమా, లేక దశాబ్ద కాలంగా కొనసాగుతోన్న ప్రతీకార జ్వాల? అసలు గంభీర్ ఎందుకు అంతలా ఫైర్ అయ్యారు? కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం ఏంటి అనేది ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. విజయం తర్వాత అందరూ సంబరాల్లో ఉంటే ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న గంభీర్ మైండ్ సెట్ ను బయట పెట్టింది. టోర్నీలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటింగ్ కుప్పకూలిన సందర్భాన్ని గుర్తు చేస్తూ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్ లోటు కనిపిస్తోందా అని అడిగారు. దానికి గంభీర్ ఏ మాత్రం తడబడకుండా చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. అస్సలు మిస్ అవ్వలేదు, ఒక్క శాతం కూడా మిస్ కాలేదు అని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రతి చిన్న విషయానికి విరాట్ కోహ్లీ పేరును తీసుకురావాల్సిన అవసరం లేదని, ఈ రోజు గెలిచిన కుర్రాళ్లే అసలైన ఛాంపియన్స్ అని గంభీర్ కుండబద్దలు కొట్టారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ రక్తం ట్రోఫీ తెచ్చిపెట్టినప్పుడు ఇక్కడ లేని వారి గురించి చర్చ ఎందుకన్నది గంభీర్ వాదన. నిజానికి గంభీర్ కోహ్లీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. 2013 ఐపీఎల్ నుంచి మొదలైన ఈ వివాదం 2023లో లక్నో సూపర్ జైంట్స్ మెంటార్గా గంభీర్ ఉన్నప్పుడు పీక్ స్టేజ్కి చేరింది. మైదానంలోనే ఒకరినొకరు నెట్టేసుకునే స్థాయికి వెళ్లారు. కోహ్లీ ఒక అగ్రెసివ్ ప్లేయర్ అయితే గంభీర్ అంతకు మించిన మొండితనం ఉన్న వ్యక్తి. గంభీర్ ఎప్పుడూ ఒకటే మాట చెప్తుంటారు: వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యం. అందుకే కావచ్చు కోహ్లీ చుట్టూ తిరిగే హైప్ ను గంభీర్ ఎప్పుడూ ఇష్టపడలేదు. ఇప్పుడు కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాక కూడా అదే పంతాను కొనసాగిస్తున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు విచ్చేసి స్టేడియంలో కూర్చొని యువ ఆటగాళ్లను ప్రోత్సహించారు. కానీ టీమిండియా ఐకాన్ విరాట్ కోహ్లీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. కేవలం మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రమే కోహ్లీ ఇండియాకు వచ్చి వెళుతున్నారు. అయితే యువ జట్టు ఫైనల్ కి వెళ్ళినప్పుడు కోహ్లీ వచ్చి మద్దతు తెలపకపోవడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. టీం ఫైనల్ చేరినప్పుడైనా కోహ్లీ రావాల్సింది అని కొందరంటుంటే, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాకపోయి ఉండొచ్చని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇదే గంభీర్ కోపానికి మరో కారణమై ఉంటుందని మెజార్టీ క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. కానీ ఒక విషయం వాస్తవం: ఎవరు అవునన్నా కాదన్నా విరాట్ కోహ్లీ ఒక మాస్టర్. ఓడిపోయే మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించిన చరిత్ర ఆయనది. అలాంటి లెజెండ్ గురించి అస్సలు మిస్ కాలేదు అని కోచ్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి అనడం ఎంతవరకు సమంజసం? మరోవైపు గంభీర్ ఉద్దేశం ఏంటంటే, యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం. మనం ఎవరి మీద ఆధారపడలేదు, మనం సొంతంగా గెలవగలం అని కుర్రాళ్లకు చెప్పడమే గంభీర్ స్టైల్. కానీ అది కోహ్లీని తక్కువ చేసేలా ఉండడమే ఇప్పుడు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఏదేమైనా వరల్డ్ కప్ విజయోత్సవ వేళ ఈ గంభీర్ కోహ్లీ వార్ భారత క్రికెట్లో మళ్ళీ హీట్ పెంచింది. మరి గంభీర్ వ్యాఖ్యలు యువ ఆటగాళ్లను ప్రోత్సహించేలా ఉన్నాయా, లేక కోహ్లీపై తనకున్న పాత కక్షను ఇలా బయట పెట్టారా? కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.